నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీసీ కులగణన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక విజయం సాధించిందంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు పులి అంజనేయులు గౌడ్ మరియు నగర బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మహమ్మద్ తాజుద్దీన్, రహమత్ హుసేన్, పురం రాజేశం, లింగంపల్లి బాబు, వంగల విద్యాసాగర్, మెతుకు కాంతయ్య, అహ్మద్ అలీ, ఎస్ఏ మోసిన్, ఇక్రామ్, దామోదర్, పంజాల స్వామి గౌడ్, సిరిపురం నాగప్రసాద్, నాగుల సతీష్, రామిడి రాజిరెడ్డి, నెల్లి నరేష్, మాదాసు శ్రీనివాస్, విక్టర్, రోల సతీష్, రామిడి తిరుపతి, అజయ్, స్వప్నశ్రీ, కలీముద్దీన్, ముల్కల యోనా, రాజ్ కుమార్, అనరాజ్ కుమార్, ఆంజనేయులు, శ్రీనివాస్ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొని సంబురాలను నిర్వహించారు. నేడు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నివేదికను ప్రవేశపెడుతున్న సందర్భంగా స్వీట్ల పంపిణీ చేశామని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. వేలు సుధీర్ చూస్తా ఉన్నావు, లాంగ్ వచ్చింది వాళ్ళు వచ్చి టీవీ కనబడతారు. ఇలాంటి లీడర్ రాలేదంటే వేలు సుధీర్ చూస్తా ఉన్నావు, లాంగ్ వచ్చింది వాళ్ళు వచ్చి టీవీ కనబడతారు. మా ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కులగణన పూర్తి చేసి ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టుకున్న శుభ సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చాలామంది చెప్తూ ఉంటారు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు బీసీ కులగణన చేపట్టి వారు విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరి ఎంతనో వారికంతా సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి యొక్క మాటలకు అనుగుణంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదలు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ద్వారా కూడా ఈ యొక్క బిల్లును సాధించి, ఎందుకంటే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడానికి కూడా కారణం కూడా ఇదే అని కూడా చాలా స్పష్టంగా మా యొక్క ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి రాబోయే కాలంలో ఈ యొక్క రిజర్వేషన్ను అందరికీ పొందుపరిచి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు అదేవిధంగా మా బీసీసీఎల్ సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఏ సంస్కరణ తీసుకొచ్చినా అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఏ అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయాలి. కాబట్టి ఈ యొక్క కృతమైన బాధ్యత మా యొక్క నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఉన్నది. కాబట్టి దాదాపు ఒక 6 నెలల నుంచి వీటి మీద శ్రమించి ఈరోజు ఆ యొక్క బిల్లును అదేవిధంగా 46% కులగణన చేపట్టిండు అంటే చాలా గ్రేట్. ఈ యొక్క విజయాన్ని సాధించినందుకు మా నాయకునికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో వారు మరీ ఉన్నత పదవులు అధిరోహించి రాష్ట్రాన్ని కూడా పరిపాలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. జై హింద్, జై కాంగ్రెస్. పద్మాకర్ రెడ్డి, బీసీసీ కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చారిత్రాత్మకంగా చేపట్టినటువంటి గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మినిస్టర్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిర్వహించినటువంటి కులగణన 50 రోజుల పాటు కులగణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 రోజుల పాటు కులగణన చేపట్టి 3,889 మంది ఉద్యోగులతో 3,54,00,000 మంది తెలంగాణ జనాభాను సమగ్ర బీసీ కుల జనన చేపట్టి
అందులో కేవలం 16 లక్షల మంది వివిధ కారణాలతో అందులో లేకపోవడంతో దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్రకు ముందు బ్రిటిష్ వారు చేపట్టినటువంటి కులగణనను ఎప్పుడో చేపట్టిన కులగణన తప్ప ఇప్పటి వరకు కులగణన చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తం చైతన్యపడేలా పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో అతి త్వరలోనే కులగణన చేపట్టి సబ్ కమిటీ దానికి తీర్మానం చేసి ఈరోజు నివేదికను పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. కొంతమంది విమర్శలు చేస్తుండొచ్చు, 100 సంవత్సరాల పాలనలో కనీసం కులగణన మాట చేపట్టినటువంటి విధాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రభాకర్ అన్న మీద విమర్శలు చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త, ఫామ్ హౌస్లలో వండుకోను లేదంటే బీజేపీ కొమ్ము వస్తున్నటువంటి ఇతర పార్టీలు బీసీ కులగణనకు సపోర్ట్ చేయలేదు. కానీ తెలంగాణ యావత్ మొత్తం కూడా ఈరోజు కులగణనకు చేపట్టిందనడానికి నిదర్శనం 96.9% మంది ఈ కులగణనలో ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుంచుతుందని తెలియజేస్తూ ఈరోజు ఇది చేపట్టినాం. ఈరోజు అసెంబ్లీలో ప్రజలందరూ కూడా ఈ స్వీట్ల పంపిణీతో పాటు మేము కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చేసినాము. అధికారులకు దీనిలో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని బట్టి మేము మరింత ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి తోడుగా నీడగా ఉండాలని తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా మేము వేడుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.